అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత రాజ్యాంగంతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు ఈరోజు మనం ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థల్లో మేయర్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, లేదా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కావచ్చు, ఎంపీపీలు, ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అడ్డగోలుగా ఏదో రకంగా స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్స్ వరకు వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి అనేక స్థానిక సంస్థల్లో అడ్డగోలుగా వ్యవహరించి వారు కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది. అలాంటి సందర్భంలోనే విశాఖపట్నం మేయర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవటం, అప్పుడు సంపూర్ణ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళని మేయర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి వెనకబడిన సామాజిక వర్గానికి విశాఖపట్నం మేయర్ పీఠాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టి వారికి అధికారాన్ని ప్రసాదిస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజులు తిరగకుండానే గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల వరకు కూడా విశాఖపట్నం కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూసాం. గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ని బెదిరించి, అదిరించి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లో ఎవరికైనా అవసరాలుంటే వారి స్వప్రయోజనాల కోసం వారిని ప్రలోభపెట్టి లాస్ట్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాత మనందరికీ కూడా తెలుసు, మన ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో. క్యాంపు రాజకీయాలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లని అడ్డగోలుగా కొని భయపెట్టో, ప్రలోభపెట్టో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. సరే, మొన్న మళ్ళీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ప్రజాస్వామ్యయుతంగా మాకు 32 మంది, టెక్నికల్గా 32 మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, నిజాయితీగా, నిబద్ధతతో 32 మంది కార్పొరేటర్ల కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎన్ని బెదిరింపులు చేసినా సరే ధైర్యంగా ఈరోజు పార్టీకి అండగా నిలబడ్డారు. ఆ బలంతోనే మేము మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మేయర్ గారికి అనుకూలంగా ఆ రోజు 27 మంది అవిశ్వాస తీర్మానాలు, మా మేయర్కి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా 27 మంది ఎవరైతే పార్టీ విప్పుని ధిక్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారో వారందరినీ కూడా డిస్క్వాలిఫై చేయమని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్లో కోర్టు డైరెక్షన్ పెండింగ్ ఉండగా కోర్టు డైరెక్షన్ ప్రకారం కలెక్టర్ గారు 27 మందికి, ఆనాటి ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారు 27 మందికి నోటీసులు ఇష్యూ చేసి వివరిమ్మని
వివరణ ఇచ్చిన తేదీకి గడువుకు ముందుగానే వివరణ ఇస్తే ఏమవుతుందనే ఉద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడి న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆసరాగా చేసుకుని స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మళ్ళీ నోటిఫికేషన్లో ఈరోజు 97 మంది కార్పొరేటర్స్ ఉంటే 97 మంది కార్పొరేటర్స్ని ఓటర్గా నోటిఫికేషన్లో వివరణ ఇస్తూ 27 మందికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. సో దాని మీద కూడా మేము కోర్టు కంటెస్ట్ చేసాం. అయినా సరే ఎన్నికలు జరిపించారు. మేము ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటంతో సంబంధం లేకుండా మేము పోటీ చేసాం. పోటీ చేసిన సందర్భంలో ఎక్కడా కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసాం. అందరినీ కూడా మనం పోటీ చేసినప్పుడు ప్రత్యర్థిని కూడా మన మీద పోటీ చేసిన వారిని కూడా ఓటు హక్కు అడిగే అర్హత ఈ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్యం మనకు కల్పించింది భారతదేశంలో. మన ప్రత్యర్థిని కూడా ఓటు నాకు వేయమని అడిగే హక్కుని దాన్ని ఆసరాగా చేసుకునే మా 32 మంది కార్పొరేటర్లు కూడా ఐక్యత ఉంటారని మాకు తెలుసు. 32 మంది కార్పొరేటర్ల ఐక్యతతో పాటు ఎవరైతే ఈరోజు మేయర్పేటను అడ్డగోలుగా కైవసం చేసుకున్న తర్వాత మేయర్ ఎన్నికల సమయంలో ఇప్పుడున్న మేయర్ గారికి ఎవరైతే మద్దతు తెలిపారో అందులో కొంతమంది కార్పొరేటర్లు కూటమి పార్టీకి సంబంధించి కూటమి పార్టీలో 3 పార్టీలు ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, మా దగ్గర నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లు కావచ్చు, వీరందరూ మేయర్ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది వాస్తవం. అందరూ చర్చించుకుంటున్నారు. వాళ్ళ మీద వ్యతిరేకత అవ్వచ్చు, పశ్చాత్తాపం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారో కార్పొరేటర్లు వాళ్ళు చాలామంది ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. తల్లి లాంటి పార్టీకి మనం అన్యాయం చేశాం, స్వప్రయోజనాల కోసం, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తల్లి లాంటి పార్టీకి మనం అన్యాయం చేశామని పశ్చాత్తాపడి ఎవరు ఊహించిన విధంగా మాకు 32 మంది కార్పొరేటర్లు ఉంటే 33 నుంచి 50 వరకు కూడా సుమారు 18 మంది కార్పొరేటర్లు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఒక మంచి సందేశాన్ని విశాఖపట్నంలో ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం చరిత్రలో ఒకవైపు ఎన్నికలకు సంబంధించి మేము ప్రజాస్వామ్యంగా వెళ్తే ఈ కూటమి నాయకులు ఎవరైతే కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు 10 మంది ఉన్నారో ముందుగా తెలుగుదేశానికి 6, మా అనుకున్న బీజేపీకి 1, జనసేనకి ఏదో 3 ఏదో అనుకుని పేపర్లో వచ్చింది. మీడియాలో చూసిన దాని ప్రకారం అన్ని మీడియాలో వచ్చింది. అక్కడ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా ఇంత డిపాజిట్ చేయాలి, కూటమి పార్టీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇంత డిపాజిట్ చేయాలని ఒకటి సిస్టమ్ పెట్టుకోవడం, ఆ డిపాజిట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన దాంతో ఓటుకు నోట్లు ఇచ్చినా సరే ధైర్యం సరిపోక ఈరోజు విశాఖపట్నం చరిత్రలో నాకు తెలిసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇక్కడ అందరికీ తెలుసు చాలామందికి ఇలా క్యాంపు రాజకీయాలు చేయటం అనేది అయితే ఎప్పుడు నాకు తెలిసి అయితే జరగలేదు.